హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ పౌడర్ అండి. ఇది చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మనం ఇంట్లో రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. మనం బయట తెచ్చుకుని వాడుకునే ప్యాకెట్స్ మసాలాల కన్నా ఇలా హోమ్మేడ్గా రెడీ చేసుకుని పెట్టుకుని నిల్వ చేసుకుంటే చక్కగా వాడుకోవచ్చు కదా. మనం సాంబార్ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకుంటూ ఉంటాం, కానీ మసాలా పౌడర్స్ మాత్రం కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం, బజార్లో వాటిని వాడుతూ ఉంటాం. అలా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దానికి కావాల్సినవి కందిపప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు, ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, సాయి మినప్పప్పు ఉంటుంది కదా, ఆ మినప్పప్పు, అలాగే ఆవాలు, కొన్ని ఎండుమిర్చి తీసుకోవాలి. మిరియాలు కూడా తీసుకోండి. మిరియాలు నేను చూపించడం మర్చిపోయాను, మిరియాలు తీసుకోవాలి. అవి కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్లు కందిపప్పు, 3 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసుకున్నాను. నేను తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నానండి. మనం దీనిని పౌడర్ చేసుకుని పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది, అందుకే నేను తక్కువ చూపిస్తున్నాను. ఇది గ్రైండ్ చేస్తే ఎక్కువ పౌడరే వస్తుంది కదా. దీన్ని స్టవ్ మీద పెట్టుకుని కళాయిని వేడి చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. పప్పులన్నిటినీ కూడా ఎక్కువగా మాడనివ్వకూడదండి. అలా వేగిన తర్వాత ఒక బౌల్లో పెట్టేసుకోండి, చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకోండి. అవి కూడా చక్కగా దోరగా ఫ్రై అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకుని రెండింటిని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రన్ అవుతున్న వీడియో కింద నా ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నేను కుక్ చేసి పెట్టిన వీడియోస్ వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడు మెంతులు కూడా ఫ్రై చేసుకుందామండి, డ్రై రోస్ట్ చేసుకుందాం. దీనికి ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్గా అలాగే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయి కొంచెం డ్రై అయిన తర్వాత మనం వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకుని అలాగే 1 టీ స్పూన్ ఆవాలు కూడా ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ అస్సలు ఉండకూడదండి, వీటికి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. అలా వీటిని కూడా అలాగే తీసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు సోప్ అండి, 1 టీ స్పూన్ సోప్ కూడా వేసుకోండి. లేదా మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను మాత్రం సోప్ అన్నిట్లో యూజ్ చేస్తానండి. దీనివల్ల కర్రీస్ కానీ సాంబార్కి కానీ మంచి టేస్ట్ వస్తుంది, కమ్మగా అనిపిస్తాయి. అలా ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క కూడా తీసుకుని దానిని కూడా కొంచెం సేపు అటు ఇటు ఫ్రై చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇవన్నీ చల్లారి పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ అలా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనం బయట నుంచి తెచ్చుకుని మసాలా పౌడర్స్ వాడుకునే కన్నా ఇలా హోమ్మేడ్గా రెడీ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే వాటికి వచ్చే టేస్టే వేరుగా ఉంటుంది కదా. సాంబార్తో తినేటప్పుడు ఒక ముద్ద ఎక్కువే తినాలనిపిస్తుంది. కమ్మగా మనం సాంబార్ పెట్టామంటే ఇంట్లో చక్కగా రైస్ కొంచెం ఎక్కువే వండాల్సి వస్తుంది కదా. మనం సాంబార్ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం, కానీ సాంబార్ పౌడర్స్ మాత్రం బయట నుంచి తెచ్చుకుని పౌడర్స్ని ప్యాకెట్స్ని వాడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీరు కూడా సాంబార్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.